రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వి విజయ్ కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తని, పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్. ఈరోజు మన దగ్గర జి సింగవరం గ్రామం కర్నూలు రూరల్ మండలం నుంచి 5 మంది రైతులు వచ్చారు. కర్నూలు జిల్లా కర్నూలు పక్కనే ఉంటుంది. రైతులతో మనము ఒక 45 నిమిషాల నుంచి మనము రకరకాల డౌట్లు మాట్లాడుతున్నాము, వాళ్ళకి నివృత్తి చేస్తున్నాము. వాళ్ళు కూడా హ్యాపీగా వింటున్నారు, మన ప్రొడక్ట్స్ పైన నమ్మకం తెచ్చుకున్నారు. మన ప్రొడక్ట్స్ గమనించి 5-6 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు జరిగిన మీటింగ్ గురించి రైతు మాటల ద్వారా రైతుకి ఏం అర్థమైంది, రైతుకి ఇంతకు మన దగ్గరకు రాకముందు ఎలా అనిపించింది, ఈరోజు ఏం కొత్తగా నేర్చుకునేది మనం 2 మాటల్లో తెలుసుకుందాం. జి సింగవరం గ్రామము. నా పేరు టి వెంకటప్ప, కర్నూలు రూరల్ మండలము. ఈ ఫోన్ నంబర్ 9160929104. మరి ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు మీరు విత్తన శుద్ధి చేయడానికి రెడీగా ఉన్నారా? విత్తన శుద్ధి చేయడానికి ఆయన చెప్పిన పద్ధతులు అన్నీ మాకు కరెక్ట్గా నచ్చావి. బాగా అవగాహన కూడా బాగా ఏర్పడింది, కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాం కంపల్సరీ. రైట్ అన్న. మన అన్నగారికి పక్కన అన్నగారికి. అన్న మీ పేరు ఏం పేరు అన్న? అన్న మీరు చెప్పండి. ఇప్పుడు అందరూ విన్నారు కదా, మీకు ఎంతవరకు అర్థమైంది, మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పింది సార్, నువ్వు చెప్పినది బాగానే ఉంది, చేసుకోవాలని ఎంపనే ఉండము. అదే ఇప్పుడు ఎరువులు వేయాలనుకున్నాము, అదే సూపరు, యూరియా, పొటాషు, దాని పనే ఫాలో కావాలనుకున్నాము. ఇప్పుడు మీరు సింగవరం గ్రామం. నరేంద్ర గారు సింగవరం నుంచి. సింగవరం పత్తి వేస్తారా మీరు? రైట్ అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా విత్తన శుద్ధి పైన కలిసాం ఈరోజు. మరి మనం చెప్పినట్టు విత్తన శుద్ధి చేయడానికి ముందరికి వెళ్తారా? సార్ గారు చెప్పిన విధానం ఏమంటే, భూమికి మేము మామూలు పైరా ఉన్నప్పుడు మందులు అందిస్తున్నాము, అది తప్పు. ఫస్ట్ భూమి ద్వారానే అందియాలనే కాన్సెప్ట్ ఒకటి సూపర్ నచ్చింది. అది ఇంతవరకు కూడా చాలా మందికి తెలియదు. ఇది ఏది టయాన్ని బట్టి వ్యవధులు బట్టి ఫర్టిలైజర్ వేసినాం. ఇంతవరకు కూడా పత్తులు పండించినాము, 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి. కాయ వచ్చినప్పుడు పొటాషియాలు అనేది కట్టనే వినాం, కానీ మామూలు సీడ్స్ వాళ్ళు చెప్పేది ఈ విధమైన రీతిలో ఎవరు చెప్పలేదు. పేరు సి రామలింగం, జి సింగవరం విలేజ్, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. అదే ఇప్పుడు మాకు సారు ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు చాలా మార్పులు వస్తున్నాయి పంటలు పండించడానికి. పత్తికి కూడా ఈసారి చాలా విచిత్రమైన తెగుళ్ళు వచ్చినాయి. మిరప అంటవా వైరస్, బ్లాక్ ట్రిప్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా చాలామంది రైతులు మిరప వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు మమ్మల్ని కలవడానికి కారణము, మేము మిరప వేస్తున్నాము, కంపల్సరీ మిమ్మల్ని ఏ విధంగా ఫాలో కావాలి, ఖచ్చితంగా మేము మిరప పండియాలనే ఛాలెంజ్తో మీ దగ్గరికి వచ్చాము. 10 విత్తన ప్యాకెట్లకు 120 గ్రాములు బేటివో అనే తెగుళ్ళ మందు, తర్వాత 100 గ్రాములు ఎరిడ్ లైఫ్ అనే బయో ఫెర్టిలైజర్, ఈ 2 కలిపి విత్తన శుద్ధి చేసుకునండి. ప్యాకెట్లను ఇప్పదీసి ఒక బోగని గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు చిలకరించి ఆ విత్తనాల మీద ఈ 2 ప్యాకెట్ల మందు కలిపేసి నాటే పిల్లలకు విత్తనాలు పనిచేసి నాటించుకునండి. నాటిన తర్వాత 5-6 రోజుల తర్వాత నుంచి నాకు చేనువి ఫోటోలు వాట్సాప్ ద్వారా పంపండి అని చెప్పాను. అంతేనా? ఎరిడ్ లైఫ్ అనే మందు, ఎరిడ్ లైఫ్లో మైకోరైజాన్ ఉంటుంది పూజు, దానివల్ల బెట్ట అనేది కనపడదు, పచ్చి బెట్ట కనపడదు, ఒట్టి బెట్ట కనపడదు, చౌడు ప్రభావం కనపడదు కదా. కాబట్టి చెట్టుకి ఇవన్నీ ఎరువులను, అన్ని రకాల ఎరువులను చెట్టు తినే రూపంలోకి మార్చి చెట్టుకు అందిస్తుంది. అట్లనే నీటిని కూడా అందిస్తుంది మొక్కకి. కాబట్టి మొక్కకి ఆకలి కాకుండా, తప్పిక కాకుండా ఈ ఎరిడ్ లైఫ్ అనే మందు చూసుకుంటుంది. అందుకనే విత్తన శుద్ధి ముందు చేయండి అని మిమ్మల్ని పిలిపించి మరీ చెప్తున్నాను. ఇంకొకటి, వేరు కుళ్ళు రాదు, కాయ కుళ్ళు రాదు, పంటకి ముసల్తనం రాదు ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల. ఉంటుంది అంటే అర్థమైంది, పంట కాలం పెరుగుతుంది. ముసలితనం రాకుండా పంటకాలం పెరగడం అంటే కొత్త కొమ్మ వస్తూనే ఉంటుంది, మొగ్గలు వస్తూనే ఉంటాయి, కాయలు తయారు, దీనివల్ల అధిక దిగుబడులు వస్తాయి. అందుకని విత్తన శుద్ధి చేయండి. పత్తిలో 25 నుంచి 28 క్వింటాలు తగ్గకుండా దిగుబడి తీసుకోండి అని కర్నూలు నుంచి పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ తరపున, పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్ తరపున వ్యవసాయ శాస్త్రవేత్త నేను వి వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు చెప్తున్నాను. ప్రతి రైతాంగం కూడా విని ఆచరించి లాభం పొందండి అని చెప్తున్నాను. ఇంకా ఏ సమస్య వచ్చినా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా మీకు ఫోన్లో అందుబాటులో ఉంటా. ఎప్పుడు చేయాలనుకున్నా ఇబ్బంది పడకుండా నాకు చేయండి. అయితే వీలు అయినంత వరకు మీరు చేనికి వెళ్ళిన తర్వాత
బాగున్న చెట్టు అయినా బాగలేని చెట్టు అయినా, ఒక్కొక్క చెట్టు అని కాదు, కొన్ని చెట్లు ఖర్చు ఏం లేదు, ఫోటోలు తీయండి, నా నంబర్కి వాట్సాప్ పంపించండి, తర్వాత మాట్లాడదాం, అంతేనా? మీకేమి ఇబ్బంది లేదు. ఎడిట్ లైఫ్ చెప్పిన విధానం కానీ మాకు ఇంతవరకు పెద్దగా దాని గురించి అవగాహన లేదు. మీరు చెప్పిన విధానం చాలా మాకు బాగా నచ్చింది, కాబట్టి మీరు దాన్నప్పుడు ఫాలో అవ్వాలని మాకు బాగా అనిపించింది. మీరందరూ వచ్చారు ఈరోజు ఇక్కడికి. ఏ రైతుకైనా ఇక్కడికి వచ్చినా మనం ప్రతిసారి మనకు తెలిసిన విషయాలని రైతుకు అర్థమయ్యే విధంగా చెప్తాము. మీకు కూడా ఈరోజు ఈ గంట సమయం అనేది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. రైట్ అన్న. ఇంకోటి, ఈ మొదటి మీటింగ్ మనం ఇక్కడే చేసుకోం. ఇప్పటి నుంచి పంట నాటినప్పటి నుంచి నాలాంటి సైంటిస్ట్ పొలంలోకి వచ్చి మాట్లాడతాడు మీతో. మీరు ఇక్కడికి వచ్చి మాకు గౌరవం ఇచ్చారు, మీ పొలానికి వచ్చి మేము మీకు గౌరవం ఇస్తాం. ఫీల్డ్ విజిట్ చేస్తారు కదా సార్? కంపల్సరీ విజిట్ చేస్తాము. వీక్లీ వన్స్ టైమా సార్? ఇంకా రైతు అవసరాన్ని బట్టి వీక్లీ వన్స్ టైం అట్లా వస్తారు. ఇప్పుడు బాగుంటే రైతు ఏం పిలిచాడు, ఫోటోలు పెట్టిస్తాడు. బాగాలేకపోయి ఇబ్బంది పడి పక్కన పొలం ఇంకా బాగాలేస్తారు, నా పొలానికి వస్తుందని భయాలు ఉంటాయి రైతుకి. ఆ టైంలో మనము నేను వస్తాను, లేకపోతే దగ్గరే కదా, అట్లే వేరే ఊరికి వెళ్తుంటాను, అదే అర్థం మీ దగ్గర ఆగిపోతాను. అంతకు మించి ఇంకా మనం రైతు పిలిస్తే రామనేది అయితే ఎప్పుడు చెప్పు. మీరందరూ వచ్చారు. ఈరోజు తారీఖు 13 మే నెల 2026 సంవత్సరం. ఓకేనా? ఎందుకంటే ఇది వీడియోలో రికార్డ్ అవ్వననే ఉద్దేశంతో చెప్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్.